దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు, యవ్వన బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధముగా సహవాసపరంగా చెప్పాలంటే సమయం సరిపోదు. ఆ సంఘటనలు, ఆ కార్యక్రమాలు, ఆ దినాలలో అనుభవించినటువంటి ఆశీర్వాదము, ప్రేమ, సంతోషము, సమాధానాలు అవన్నీ ఇప్పుడు చెప్పడానికి అది సమయం సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కొన్ని విషయాలు అక్కడక్కడ చెప్తాను. మేము పోర్ట్లో పనిచేసే దినాలలో కృపారావు గారు నన్ను ఎలా చూశారు. చూసి ప్రతిసారి నన్ను వెంబడిస్తూ ఉండేవారు. ఆయన ఏంటి, ఈయనకు వచ్చిన బాధ ఏంటి, ఈయన తపనేంటి, నా గురించి ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారు అని నేను చాలాసార్లు ఆలోచించాను. నాతో ఉన్నట్టు స్నేహితులు కూడా మేము బయటకు వచ్చినప్పుడు కలిసి ఆయనంటే నేను చాలా అభిమానం, భయము ఈ విధంగా కనపరుస్తుంటే నా స్నేహితులు అనేవారు, ఏంటి ఆయన వస్తే నువ్వు భయపడిపోతావేంటి, వణికిపోతావేంటి, అంత గౌరవం ఇచ్చేస్తావేంటి అనేవారు. ఇంత ఆయన ఎందుకు వచ్చేవారంటే నన్ను ఏ విధంగా అప్పటికి మంచి ఫైర్లో ఉన్నారు ఆయన. అప్పర్ రూమ్ సాగుతూ ఉంది. అప్పర్ రూమ్లో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. మమ్మల్ని ఏదో విధంగా అక్కడికి నడిపించాలని ఆయన ఆసక్తి. నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. కృపారావు గారు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అనుకుంటాను, లేకపోతే ఫస్ట్ ఇయర్ అనుకుంటా, బీఎస్సీ చదివిన దినాల్లో నేను ఇంత ఉండేవాడిని. నేను అప్పుడు 5th, 6th, 7th చదివేవాడిని. ఆ దినాల నుంచి కూడా ఆయన ఎరుగుదురు నన్ను. కాబట్టి ఆయన మరి మనసులో దేవుడు ఎలా నిరూపించాడో నన్ను మొత్తానికి అప్పర్ రూమ్కి నడిపించారు. అప్పటికే దేవుని అంటే కొంచెం తెలుసు, ప్రార్థన అంటే కొంచెం చేసుకునేవారం. కానీ అప్పర్ రూమ్కి వచ్చిన తర్వాత అసలైన దైవత్వం అంటే ఏంటో, దేవుని కొరకు ఎలాగ జీవించాలో, దేవుని కొరకు ఎలాగూ బ్రతుకు, పాపాన్ని శాపాన్ని ఒప్పుకొని ఆయన కొరకు బ్రతకాలనేటువంటి ఒక ఆశ అక్కడి నుంచి నాకు రేకెత్తించింది. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఈయన ప్రతిసారి నన్ను చాలా వరి చేస్తుంటుంటే కృపారావు గారు ఎలాంటి వరి అంటే, పోనీ ఆఫీస్ దగ్గరికి ఎక్కడో బయట మాట్లాడుకోవడానికి వస్తే పర్లేదు, ఒకరు కలుసుకుంటే. నేను ఆ దినాల్లో నేను అకౌంట్స్ ఆఫీసర్ని కాబట్టి క్యాష్ డిస్బర్స్మెంట్కి వెళ్ళేవాడిని కొన్ని సెక్షన్స్కి పోర్ట్లో. ఆ సెక్షన్స్లో అందరికీ జీతాలు ఇచ్చేసి నేను బయటకు వచ్చేటప్పటికి ఈయన స్కూటర్ వేసుకొని గేట్ ముందు ఉండేవాడు. ఏంటి నన్ను పట్టుకొని విడిచిపెట్టట్లేదు ఈయనకేంటి ఒక పీడలాగా నాకు తయారయ్యాడు అనిపించింది నాకు ఒక మనసు. క్షమించుగాక దేవునికి. కానీ ఆ పట్టుదల, ఆ నడిపింపు నాకు పాపంగుల్లోంచి బయటికి లాక్కొచ్చింది, ఆ శాపంలోంచి బయటికి లాక్కొచ్చింది. జగ్గారావు గారు, కృపారావు గారు, తర్వాత సుకుమార్ గారు, జోసామ్యల్ గారు, రాజ్ కుమార్ గారు, చాలామంది సహోదరులతో ఐక్యత, అందరితో మంచి సహవాసంలోనికి నడిపించారు ఆయన. నా వివాహాన్ని కూడా కృపారావు గారు, జగ్గారావు గారు కలిసి చేశారు. ఆ దినాల నుంచి ప్రియమైన వాళ్ళరా మంచి సహవాసం ఎక్కడ జరిగేదంటే నాజ్ థియేటర్, పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర నాజ్ థియేటర్, వారు ఎడ్విన్ గారి ఇంట్లో. మాకు అప్పుడు అప్పర్ రూమ్ చర్చ్ లేదు, వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన అది జరుగుతుండేదన్నమాట. ఆదివారం ప్రార్థన అక్కడే, ఆరాధన శుక్రవారం నైట్ హోల్ ప్రేయర్ కూడా అక్కడే జరుగుతుండేదన్నమాట. ఈ యొక్క ఆసక్తి ఎంతవరకు నన్ను భక్షించేసిందంటే, మేము ఎక్కడో ఉండేవారం కాదు అప్పుడు. మేరా గారు ఉండేవారు, ఆ ఇంట్లోనే అద్దెకుండేవారు మేము. నైట్ ప్రేయర్కి ఇక్కడి నుంచి 9-10 గంటలకి స్టార్ట్ చేసేటప్పుడు ఈ యొక్క తపన ఆగేది కాదు, వెళ్ళాలి. ఎందుకు, అక్కడ జరిగేటువంటి ఆ యొక్క ఆసక్తి, ఆ ప్రార్థన, ఆ ప్రేమ, ఐక్యత. ఇమ్మాన్యుయల్ గారు చెప్పారు ఎటువంటి ప్రేమ అంటే.
నేను ఎక్కడ చూడలేదు ఆ ప్రేమ, నేను ఎక్కడ చూడలేదు. ఒకసారి ఈ యొక్క అప్పర్ రూమ్లో ఉన్నటువంటి ప్రేమను మా BRPM, భారత్ రివైవల్ ప్రేయర్ మూమెంట్ అని కొంతమంది పాస్టర్స్ చేస్తూ ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి రివైవల్ గురించి, అక్కడున్న ప్రేమ గురించి, ఎంత పెద్దవారైనా కాలు పట్టుకునేవారండి వచ్చి. ఎందుకు పట్టుకోవాలంటే కాలు, పెద్దవారైనా కాళ్ళు అంటే దేవుడు ప్రభు అలా మమ్మల్ని ఒప్పించేస్తుండేవాడు అన్నమాట. ఇంకా సిగ్గు లేకుండా ఏదైనా తప్పు చేస్తే, పాపం చేస్తే ఆ ప్రార్థనలో ఒప్పుకోవడమే, ఇంకేమీ లేదు. అటువంటి గొప్ప హృదయాన్ని దేవుడు పిండేసేటువంటి ఆత్మీయమైనటువంటి ఉజ్జీవం ఆ దినాల్లో కనబడుతుండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉజ్జీవంలోనూ ప్రతిదీ ఒప్పుకుంటేవారు. కొన్ని తప్పులు చేసినవి కూడా విడిచిపెట్టకుండా ఇంకా సాగుతుండేవి. కొన్ని సాగుతుండేవి. సినిమాలకు వెళ్ళడం, కిల్లీలు వేసుకోవడం, పాత బొమ్మలు చూడడం, ఇలాంటివి ఉండేది. వాల్ పోస్టర్లు చూడడం. ఎప్పుడైతే అప్పర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత దైవజనుల యొక్క ప్రార్థనలు, దేవుని యొక్క ఆశీర్వాదము, నడిపింపు, ఆ ఉజ్జీవము మాలోకి వచ్చేటప్పటికి ప్రతీది కూడా, చిన్నది కూడా పాపంగానే కనబడి దాన్ని విడిచిపెట్టే వరకు కూడా మాకు మనశ్శాంతి ఉండేది కాదు. ఒకసారి నేను, దేవప్రసాద్, శ్యామ్, మేము ముగ్గురం కూడా వేరే ప్రార్థనకు వెళ్ళాము. చెన్నై పట్టణంలో ఉండి అక్కడ ఎగ్మోర్ స్టేషన్లో కూర్చున్నాం. నెక్స్ట్ సాయంత్రం బండి కొరకు వైజాగ్ వచ్చేయాలని. ఆ సాయంత్రం ఆ గడ్డి దేవుళ్ళు కూర్చొని మాట్లాడుకుంటుంటే సరదాగా ముగ్గురం కూడా కిల్లీలు వేసుకున్నాం. కిల్లి బాగా నవ్వులుతూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతున్నాం. దేవుని వాక్యం వినొచ్చామేమో. స్టాండీ గారు మాట్లాడారు, మమ్మల్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయాన్ని తినేశాడు అంతే. పరిశుద్ధాత్ముడు మా హృదయాల్లో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పింపచేసి, మోకాలు వేసి, బోరుమని ఏడ్చి, బోరుమని ఆ నేల మీద పడి దొర్లి అటువంటి అనుభవంలోనికి నడిపించేటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని మేము గెయిన్ చేసి అక్కడికి వచ్చాం. ఎప్పుడైతే కిల్లీలు నవ్వులుతూ ఉన్నామో, ప్రియమైన దేవుడు, ఇక్కడ మాట చెప్పాలి. నేను పోర్టులో పనిచేసినప్పుడు మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఒక 4 కుర్రవాళ్ళని కలిసి కిందకి వెళ్ళి కిల్లీలు అమ్మేవాడు. అప్పుడు మంచి స్వీట్ కిల్లీలు అమ్మేవాడు. అవి కొనుక్కొని నాకే ఎక్కువ అలవాటు ఉండేది. ఆ కుర్రవాళ్ళు, తక్కిన కుర్రవాళ్ళకి, ఎంప్లాయీస్కి అర్థం అలవాటు ఉండేది కాదు. నేనే వాళ్ళకి కిల్లీలు కొని వాళ్ళకి ఇచ్చి నేర్పించాను. మీరు కిల్లీలు వేసుకోండి అని. నా బాధపడలేకో లేకపోతే టేస్ట్ చూసో వాళ్ళు ఏం చేసేవారంటే, ఆ విధంగా నేర్పించిన నేనే ఈ యొక్క రిటర్న్లో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఇది తప్పు, ఇది పాపం, ఇది అటువంటి మనం చేయకూడదని వారిని ఒప్పించి వారిని మానిపించేటట్లుగా చేశాను. ప్రియమైన వారు, ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. చాలా ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేను. ఉజ్జీవం కొరకు, పరిశుద్ధాత్మ కొరకు చాలా ఆశ అప్పర్ రూమ్ ప్రేయర్స్లో జరిగేదన్నమాట. ఎలాగ మండేదంటే, ఆ శుక్రవారం ప్రార్థనలోనూ ఆదివారం ప్రార్థనలో మనుష్యులు అమోఘమైనటువంటి అగ్ని, అమోఘమైనటువంటి ఆత్మ మా అందరిలో ప్రవహించేదన్నమాట. బోరున ఏడ్చేవారు కొంతమంది. అక్కడి నుంచి ఇటు కూడా మోకాల మీద ప్రార్థన చేసి కన్నీరు కార్చేవారు కొంతమంది. ఒక సహోదరు దగ్గరికి వచ్చి ఒకరు కాళ్ళు పట్టుకొని ఏడ్చి, ఏమైనా మాలో ఎక్కడెక్కడ చిన్న లోపాలు కానీ, వ్యతిరేక స్వభావాలు కానీ, ఏదైనా కామెంట్స్ కానీ ఉంటే వాటినన్నింటినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే దినాలు కూడా నాకు తెలుసు. నేను పాల్ గారని ఇంకొక ఆయన, ఏబీ చర్చ్ వాళ్ళు, విలియమ్స్ గారు, నేను, అప్పుడు ముగ్గురం కలిసి అప్పర్ రూమ్కి వచ్చేవారు. పరిశుద్ధాత్మ గురించి ఆసక్తిగా ప్రార్థన చేయడం జరిగేదన్నమాట. ఈ పరిశుద్ధాత్మ గురించి ఆసక్తిగా ప్రార్థన చేస్తుంటుంటే ఒక దినాన్ని, అది ఫ్రైడే, మంచి ఉద్యమం కలుగుతుంది. ఉద్యమంలో మేము అందరం సాగుతున్నాం. దైవజనులు కృపారావు గారు ప్రోత్సహిస్తూ, మీరు పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మను మీరు పొందండి, పరిశుద్ధాత్మను పొందండి,
దానివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం మీకు కలుగుతాయని ఆయన హెచ్చరిస్తుంటుండగా మేము కళ్ళు మూసుకున్నాం. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారండి. ఒక వ్యక్తి ఆ యొక్క లోపల చర్చ అంతా కూడా తిరుగుతూ ప్రతి వారి మీద కూడా చేతులుంచి ప్రార్థన చేస్తుంటుంటే గొల్లుమని దుఃఖము, వేదన, కన్నీరుతో కేకలు వేసి ఆ హాల్ అంతా కూడా గొప్పమైనట్టు జీవంతో నింపబడిపోయింది. నా దగ్గరికి వచ్చి నా మీద చేతులుంచిన వారు ఎవరా అని నేను చూచేటప్పటికి సుకుమార్ పట్నాయక్ గారే నా మీద చేతులుంచారు. ఎప్పుడైతే చేతులుంచారో నా మీద పరిశుద్ధాత్ముడు ఆ యొక్క వాక్యము, ఆ టంగ్స్ రిలీజ్ అయిపోవడం నేను అనుభవించాను. ప్రియమైన వారు, ఆయన ఇక్కడే ఉన్నారు. సుకుమార్ గారిని చూసేటప్పటికి ఆ యొక్క మాటలు, దేవుని యొక్క ఆ భాషలు నాలోంచి పెళ్ళుకి వచ్చాయి. అప్పటి నుంచి నా హృదయం మండింది. దేవుని కొరకు జీవించాలని ఆశ ఉంది. ఆ విధంగా దేవుని కొరకు ఈ దినం వరకు కూడా సాగుతూ ఆయన సహవాసంలో ఉంటున్నాం. దేవుని ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.